అంతా కూడా ఇంత దారుణమా ఆంధ్రప్రదేశ్లో అనే అభిప్రాయం వెలుగుతుంది. ఇక్కడ ఇంకోటి మనం చూసుకోవాలండి. మీరు ఎవరైతే ఇక్కడ స్కాముల రూపేణా ఇసుక కానీ, మద్యం కానీ, కలప కానీ, ఇంకా అనేక రకాలమైన స్కాములు జరిగినాయి ఈ రాష్ట్రంలో. విచ్చలవిడిగా జరిగినాయి. ఐఏఎస్లు ఐఆర్ఎస్ అంటూ తప్పుడు రిపోర్టులని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, సుప్రీంకోర్టు కానీ ఇచ్చిన సంఘటనలు మనం చూసాం. అవి వెలుగు చూసిన సంఘటనలు మనం చూసాం. ఇంకా ఐపీఎస్లకు వస్తే ఇంకా చెప్పవసరం లేదు. వాళ్ళు కూడా జగన్ పోలీస్ సర్వీస్గా మారిపోయి ఏమి చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో చేస్తూ ఉన్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ అరెస్టులు కానీ, అక్రమ కేసులు కానీ, వేధింపులకు కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టేసి ఆయన ఇంకా బయటికి రాకుండా చేయడానికి పోలీస్ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పేసి రకరకాల కేసులు పెట్టిన సంఘటన మనం చూసాం. ఇవి అంతేకాకుండా సిఐడి లాంటి అధికారులు ఈ రాష్ట్రంలోనూ పక్క రాష్ట్రంలోనూ ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టిన సంఘటనలు చూసాం. అవి వాళ్ళ విధుల్లో భాగం కాదు, వాళ్ళ బాధ్యత అది కాదు. కేసులు ఇన్వెస్టిగేషన్ చేయటం, ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయస్థానంలో పెట్టడం, న్యాయస్థానంలో ప్రభుత్వ తరపున న్యాయవాదులు దాన్ని వాదించడం, దాంట్లో నిర్ధారణ అయితే శిక్ష పడేది న్యాయమూర్తులు శిక్షలు వేయటం. ఇది ప్రాసెస్. దీనికి విరుద్ధంగా మేము ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అవసరం లేదు, ప్రభుత్వం ఏది చెప్తే అదే చేస్తామో, మేము వాళ్ళకి క్రియాశీల కార్యకర్తల్లాగా పనిచేస్తామనే అభిప్రాయం ఎప్పుడైతే వచ్చిందో ఈ పరిస్థితులన్నీ ఈ రోజున వాళ్ళకి వెలుగు చూస్తున్నాయి. ఏ చట్టబద్ధంగా శాఖాపరంగా కూడా లోపాలు చేశామని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. ఆల్రెడీ రెడ్ బుక్ లో రాసిన అంశాలు ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎలా చేస్తారు అనే ఒక ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. కానీ ఏదైనా ఒక కార్యక్రమం అంటే అది చట్టబద్ధంగా శాఖాపరంగా నిర్ణయాలు చేసిన తర్వాత ఈయన్ని శిక్షించండి అని చెప్పేసి చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. చట్టం ముందు అందరూ సమానులే. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. తన చట్ట పరిధిలో చేసిన దాంట్లో ఎవరు ముద్దాయిలైనా, ఎవరు దోషులైనా, వాళ్ళు ఐపీఎస్లైనా ఐఏఎస్లైనా శిక్షలు అనుభవించాల్సిందే. అంటే ఇందులో 3 నేను అన్నాను కదా సార్, 3 ఉన్నాయి ఇందులో: విచారణ, దర్యాప్తు, తర్వాత కోర్టు ద్వారా శిక్షింపబడటం. అంటే అవుతుందా త్వరితగతిన ఈ ఇంత ఫిక్స్డ్ టైంలో, లేకపోతే ఏదైనా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం, వేగంగా దర్యాప్తు చేయడం? ఆల్రెడీ సుప్రీంకోర్టే గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాలలో, విజయవాడలో ఎవరైతే ప్రజాప్రతినిధుల మీద కేసులు పెట్టారో ఆ కేసుల్ని సత్వరం పరిష్కరించాలని చెప్పింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు మరొక విషయం చెప్పింది, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ మీద సత్వరం విచారణ జరపాలి అని చెప్పేసి చెప్పింది. కాబట్టి అవసరం అనుకుంటే ఎవరైతే ఇలా ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే అధికారులు కానీ ఉన్నారో వీళ్ళకి అవసరం అనుకుంటే రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, అన్ని వ్యవస్థల్ని సక్రమైన దారిలో పెట్టాలనే ఆలోచన ఉన్న దృష్ట్యా ప్రత్యేకమైన కోర్టులు పెట్టి విచారణ జరపచ్చు. విచారణ జరిపి తద్వారా వ్యవస్థల్ని ఒక దారిలో పెట్టడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు ఆ వ్యవస్థలు ఛాన్స్ ఉంది, ప్రభుత్వం అనుకుంటే ఈ పాసిబిలిటీ ద్వారా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తే ప్రత్యేకమైన పీపీని నియమించి ప్రత్యేకమైన కోర్టులని హైకోర్టు యొక్క అనుమతితో చెప్పేసి రిక్వెస్ట్ చేసి చేయొచ్చు. అది పెద్ద సమస్య కాదు. ఇక్కడ ఏమిటంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి. ప్రజలు నమ్ముతుంది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ నిష్పక్షపాతంగా విచారణ జరుగుద్ది, న్యాయబద్ధంగా విచారణ జరుగుద్ది. గత ప్రభుత్వం లాగా దుందుడుగ్గా చట్టాలను చేతిలో తీసుకొని చేసే పరిస్థితి లేదు. బాధితులు వస్తే బాధితుల మీదే కేసులు పెట్టేటువంటి విశ్వసంస్కృతికి తుదాంకం పలకాలి. ఇలాంటి, ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు ఆల్రెడీ మినిస్టర్ భార్య మందలిస్తే పోలీసు మీద కొంత రుబాబు చేసిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనంతా తప్పుపడితే సీఎం గారు మందలించారు. ఆ మార్పు కనిపించింది. అంతేకాదండి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ గా ఆయన ఏంటంటే, నాకు పరదాల సంస్కృతి వద్దు, ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళని ట్రాఫిక్ జాము చేయొద్దు, మేము ప్రజలకి ప్రభువులం కాదు, ప్రజలకు సేవకులం అని చెప్పాడు చాలా స్పష్టంగా. కాబట్టి ఆ దిశలో కూడా తన అధీనంలో నుండి మంత్రులను కానివ్వండి, లేకుంటే పాలనా పద్ధతిలో ఉన్న వాళ్ళని కానీ ఆ దిశలో పయనం చేసే ఆలోచన ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఈ ప్రభుత్వం